సీరియస్ క్రిమినల్ చార్జెస్ చాలా తీవ్రమైన నేరారోపణల కింద అంటే 5 సంవత్సరాలు ఆ పైన పనిష్మెంట్ వచ్చే పెద్ద పెద్ద నేరాలు చేశారనే అభియోగాల పైన ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, యూనియన్ మినిస్టర్స్ కానీ, స్టేట్ మినిస్టర్స్ కానీ, ఇలా మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ కానీ, స్టేట్ కానీ వీళ్ళందరూ కూడా 30 రోజుల పాటు కంటిన్యూయస్‌గా డిటెన్షన్‌లో ఉంటే అంటే చాలా పెద్ద పెద్ద నేరాలు చేశారనే అభియోగాల పైన వాళ్ళని జైల్లో పెట్టి 30 రోజులు దాటితే కస్టడీలో ఉండి 30 రోజులు దాటితే వాళ్ళు సీజ్ టు బి మినిస్టర్, సీజ్ టు బి ప్రైమ్ మినిస్టర్ అనమాట. అలాంటి బిల్ ఒకటి రాబోతోంది. భారతదేశంలో ఇప్పటివరకు కూడా ఎవరైతే లెజిస్లేటర్స్ ఉన్నారో చట్టసభల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు మినిస్టర్స్ అయినా కాకపోయినా వాళ్ళపైన గనక నేరాలు రుజువైతే 2 సంవత్సరాల కన్నా పైన కన్విక్షన్ అయితే వాళ్ళు రిజైన్ చేయాలి. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరిపైనైతే అక్యూజేషన్స్ ఉన్నాయో తీవ్రమైన నేరారోపణలు, సీరియస్ క్రిమినల్ చార్జెస్ ఉన్నాయో, 5 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే క్రిమినల్ ఎలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి, వాళ్ళని గనక కస్టడీలోకి తీసుకొని, వాళ్ళు 30 రోజుల పాటు కంటిన్యూయస్‌గా కస్టడీలో ఉంటే గనక, వాళ్ళు రిజైన్ చేయాల్సిందే. ఈ దిశగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లోకి రాబోతుంది.